కొత్త సంవత్సరం ఎందుకు వచ్చింది? నీకు బలం ఉండి రాలా, ఆయుష్ ఉండి రాలా, నీకేవో ఉండి నువ్వు బతికేత్తను అనుకోకు. దేవుడు దయతలిచి ఇచ్చినది, మారతావని ఇచ్చింది. అంతేనా? ఒక ఆయన అంటున్నాడు, ఏమండి వీడు అలా తాగుతున్నాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి, వీడికి పెళ్లి చేసేయాలండి అన్నారు. పెళ్ళి ఎందుకు చేయాలయ్యా అంటే, పెళ్లి చేస్తే భార్య వస్తుంది, భార్య వస్తే మారతారు, రోగం కుదురుద్ది. అవునా? దేవుడు ఎందుకు నిన్ను ఇన్ని సంవత్సరాలు ఉంచాడు తెలుసా? ఏ రకంగానైనా నువ్వు మారాలి. అందుకే నువ్వు మారటానికి దేవుడు నిన్ను దెబ్బ కొడతాడు. అది రోగం అనుకుంటావా? రోగం వస్తే నేను బలవంతుడిని కాదు, నేను మార్చుకోవాలనుకుంటావు. మంచం మీదకి ఎక్కగానే ఏమైంది చెప్పండి? ఒక ఆవిడ అంటుంది ఇంటికి వెళ్ళగానే, అయ్యా బాగాలేదయ్యా అంటుంది. మంచిదమ్మా. తల కింద ఏం పెట్టుకుంది? బైబిల్ పెట్టేసుకుంది. ఎందుకమ్మా బైబిల్ పెట్టుకున్నావు? అది దగ్గర ఉంటే నేను బాగుంటానయ్యా అందే. నేను అన్నానమ్మా, ఇది దగ్గర ఉంటే బాగోవు, అందరి దగ్గర ఉంది, బాగున్నారా? ఇది దగ్గర కాదు, దీంట్లో ఏముందో తీసి చదివి ఇక్కడున్నవి ఇక్కడికి వెళ్తే, ఇక్కడున్నవి చేస్తే బాగుంటావు. కనుక దేవుడు పరలోకం కోసమే కొత్త సంవత్సరం ఇస్తున్నాడు. నువ్వు ఇల్లు కట్టుకోవడానికో, పెళ్లి చేసుకోవడానికో, ఇంకోదానికో తాగి తిరిగి తందనాలు ఆడుకోవడానికో, కుటుంబాలను పాడు చేయడానికో కాదు. నువ్వు హీరో అని నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి కాదు. నీకు కొత్త సంవత్సరం ఇస్తుంది, పరలోకం సంపాదించుకో.